ఆ ఊరి చివర గోదావరి నదీ తీరాన ఒక పాత పూరి గుడిసెలో గంగమ్మ అనే ముసలవ్వ ఒంటరిగా ఉంటోంది. గంగమ్మ గుడిసెకు పక్కన్నే రంగడు అనే జాలరి, అతని భార్య లక్ష్మి ఒక చిన్న పెంకుటింట్లో నివసిస్తున్నారు. రంగడు రోజూ నదిలోకి వెళ్లి చేపలు పట్టి అమ్ముకుంటూ ఉంటాడు. ఒకరోజు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా రాకముందే రంగడు వల తీసుకుని నదికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడే గంగమ్మ వణుకుతున్న చేతులతో ఒక చిన్న కంచుకిన్నె పట్టుకుని నవ్వుతూ వాళ్ల అరుగు దగ్గరికొచ్చింది. ఏరా రంగా, పొద్దునే వల తీసుకుని బయలుదేరావా? గంగమ్మ తల్లి ఈ రోజు నీకు పెద్ద పెద్ద చేపలివ్వాలని నేను దేవుణ్ణి మొక్కుకున్నాన్రా. ఏంటవ్వా పొద్దున్నే ఆ గిన్నె పట్టుకుని వచ్చావు? నాకు తెలుసులేది వాలకం. నేనటు వల తీసుకుని బయలుదేరగానే నువ్వు ఇటు గిన్నె తీసుకుని ఎదురొస్తావు. దేవుని నా కోసం మొక్కుతున్నావా లేక నీ చేపల కూర కోసం మొక్కుతున్నావా? ఓరి నీ దుంపతేగా, నేను నీ మేలు కోరేదాన్నిరా. సరేలే, నీ వలలో పడ్డ చేపల్లో నాకు సరిపడా ఒక చిన్న చేప ముక్క తీసుకుని వస్తావు కదూ. నా ప్రాణం చేపల పులుసు కోసం ఎలా లాగుతుందో నీకేం తెలుసురా నాయనా. ఏంటవ్వా నీ కోరిక? ఈ వయసులో కూడా నీకు రోజు ఆ చేపల కూర తినకపోతే నిద్ర పట్టదా? రేపు నీకేమైనా కడుపు నొప్పొస్తే మా ఆయన దొరకడు. నేనే నీకు మందు బిళ్ళలు వేయాలి. నాకేం కాదులే తల్లి. ఆ గంగమ్మ తల్లి ఒడిలో పుట్టిన చేపలు తింటే నాకు 100 ఏళ్ల ఆయుష్ వస్తుంది. అయినా మీ ఆయన తెచ్చే 2 చేపలు తీసుకుంటే మీ ఆస్తేమైనా తరిగిపోతుందా ఏంటి? సరేలే అవ్వా, నేను వల వేసి రాగానే మొదటి చేప నీ గిన్నెలోనే వేస్తాను. వెళ్ళిపోయి రాజేసుకో. రంగడు వెళ్ళిపోయాడు. గంగమ్మ ఆనందంగా గుడిసెలోకి వెళ్లి మట్టిపొయ్యి వెలిగించి చింతపండు నానేసుకుని మసాలాలు నూరుకొని సిద్ధంగా ఉంది. మధ్యాహ్నం రంగడొచ్చి 2 తాజా చేపల్ని గంగమ్మ గిన్నెలో వేశాడు. గంగమ్మ సంబరంగా చేపల్ని శుభ్రం చేసి తనకి మాత్రమే తెలిసిన చేతివాటంతో కమ్మటి పులుసు పెట్టింది. ఆ పులుసు ఉడుకుతుంటే ఆ గుమగుమలు గంగమ్మ గుడిసె నుండి నేరుగా రంగడి ఇంటి వరకు వెళ్లాయి. ఆ వాసనకే నోరూరిపోతుంది. మధ్యాహ్నం రంగడు లక్ష్మి ఇద్దరూ వాళ్ల ఇంట్లో అన్నం తింటున్నారు. లక్ష్మి చేసిన కూర తింటూ రంగడు పదే పదే గంగమ్మ గుడిసె వైపు నుండి వస్తున్న వాసన పీలుస్తున్నాడు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి లక్ష్మి. మన గంగమ్మవ్వ చేసే చేపల కూర ముందు ఏ వంట పనికిరాదు. ఆ గుమగుమలు చూడు ఎలా వస్తున్నాయో. నాకెందుకో ఆ ముసలి చేతుల్లో అమృతం ఉందేమో అనిపిస్తుంది. అవునా? అంత బాగుంటే వెళ్ళి ఆ అవ్వ చేత వడ్డించుకొని తినండి. నేనెందుకు కష్టపడి ఈ పొయ్యి ముందు కాలిపోవటం? నేను వండితే రుచి లేదు కాని ఆ అవ్వ చేసిన పులుసు మాత్రం మీకు అమృతంలా ఉందా? అయ్యో నా పిచ్చి పిల్లామా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు లక్ష్మి. నువ్వు వండినా అమృతమే. కానీ ఆ అవ్వ చిన్నప్పటి నుండి చేపలు వండి ఆమె చేతికి ఒక ప్రత్యేకమైన రుచి వచ్చింది. మన వయసేంటి, ఆమె వయసేంటి? కోపగించుకోకులే. నువ్వు పెట్టిన ఈ ముద్ద తింటే నాకు ఏనుగంత బలం వస్తుంది తెలుసా? సరేలేండి మీ వెటకారం. మీరు చెప్పింది కూడా నిజమేలేండి. ఆ అవ్వ పులుసు పెడితే వాసనకే కడుపు నిండిపోతుంది. ఆమె చేతిలో ఏదో మాయుంది. ఒకరోజు రంగడికి జ్వరమొచ్చి వలవేయటానికి వెళ్లలేదు. ఆ రోజు గంగమ్మ చేపల కూర తినాలని ఆశపడింది. ఎవ్వర్నీ అడగలేక తనే నదికి వెళ్లి గాలం వేసి ఒక చేపను పట్టుకొచ్చింది. 2 రోజుల తర్వాత వానాకాలం మొదలవటంతో రంగడు అప్పుల వాళ్ల భయానికి ప్రాణాలకు తెగించి పడవ వేసుకుని వేటకు వెళ్లాడు. నది మధ్యలోకి వెళ్లాక భయంకరమైన తుఫానొచ్చింది. వరద ఉధృతికి వలతాడు గీసుకుపోయి రంగడి చేతి చర్మం ఊడి రక్తమొస్తున్నా పడవను కాపాడుకోవడానికి ప్రాణాలతో పోరాడాడు. దేవుడా, నాకింతటి శిక్ష ఎందుకు వేస్తున్నావయ్యా? అనాథగా పుట్టిన నన్ను ఈ చల్లటి నీళ్లలోనే ఎవరికి దిక్కులేని వాడిలా చంపేయాలని రాసి పెట్టావా? నేను పుట్టినరోజే కన్న తల్లిని కోల్పోయాను. నాకంటూ ఎవరూ లేరని నమ్మి వచ్చిన నా భార్య లక్ష్మి ఒక్కతే నా ప్రపంచం తండ్రి. మహారాణిలా చూసుకుంటానని ఆమె మెడలో పసుపు తాడు కట్టాను. కనీసం కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని చేతకాని వాడినయ్యాను. ఇప్పుడేమో ఆమెను ఒంటరిదానని చేసి ఈ నీళ్లలో నా ప్రాణం వదులుతున్నాను. ఆమెకు నేను చేసిన ద్రోహం ఇది. ఇప్పుడు నేను ఈ వరదల్లో చచ్చిపోతే ఆమెకు దిక్కెవరు దేవుడా? ఊర్లో అప్పుల వాళ్ళు ఆమెను బతకనిస్తారా? నా కోసం పిచ్చిదానిలా ఎదురు చూస్తుందే. కనీసం ఒక్కసారి ఆమె ముఖం చూసి ఆమెకు ఒక మాట చెప్పి ప్రాణం వదిలే భాగ్యమైన ఇవ్వు తండ్రి. ఈ ఆకలి మంటను నేను భరించలేకపోతున్నాను. ఎముకలు గడ్డ కట్టుకుపోతున్నాయి. ఒక మగాడిగా నా చేతకానితనానికి నాకే ఏడిపోస్తోంది దేవుడా. నన్ను బతికించు తండ్రి, లేదా ఇప్పుడే ఈ వరదలో కలిపేసుకో అని ఆ పిచ్చి వర్షంలో తనలో తానే గుండెలు బాదుకుంటూ ఆ బురదలో పడి ఏడ్చాడు.
ఇటు ఇంట్లో లక్ష్మి పరిస్థితి కూడా అలాగే ఉంది. 3 రోజులు ఆమె ఒంటరిగా ఇంట్లో ఏడుస్తూ భర్త రాక కోసం గుమ్మం దగ్గరే కూర్చుంది. ఆమె భయంతో వణికిపోతుంది. కళ్లల్లో నీళ్లు ఇంకిపోయాయి. అప్పుడు గంగమ్మ తన పాత బొంత తీసుకుని వచ్చి లక్ష్మి పక్కన కూర్చుంది. ఏడవకు తల్లి, మనోళ్ళు జాలర్లు, గంగమ్మ కడుపున పుట్టిన బిడ్డలు. ఎండనక వాననక పగలనక రాత్రనక ఆ నీళ్లల్లో మునిగితే కాని మనకు పూట గడవదు తల్లి. వాళ్లు వల విసిరేది చేపల కోసం కాదు, మన ప్రాణాలు నిలబెట్టడం కోసం. వాళ్ల కష్టమంతా ఈ నీటితోనే ముడిపడి ఉంది. రేయింబవళ్ళు ఆ చల్లటి నీళ్లల్లో నాని నాని వాళ్ల ఎముకలు కొరుక్కుపోతుంటాయి. అయినా వాళ్లు వెనక్కి తగ్గరు. మన కడుపు నింపడానికే వాళ్లు తమ ప్రాణాలను పణంగా పెడతారు. వాళ్లు నీళ్లల్లో పడే ప్రతి అడుగు ఒక చావులాంటిదే తల్లి. ఈ పాడు దరిద్రం మనల్ని వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడేలా చేస్తుంది. ధైర్యంగా ఉండు తల్లి. నా కొడుకు రంగడు ఖచ్చితంగా వస్తాడు. వాడికి ఏమీ కాదు. నాకు చాలా భయంగా ఉందవ్వా. ఆయన ఎప్పుడూ ఇలా చేయలేదు. ఈ వరదల్లో ఆయనకు ఏమైనా అయితే నా గతేం కావాలి? నాకిక దిక్కెవరవ్వా? నిన్నటి నుండి ఆ గాలి హోరుకి నా గుండె ఆగిపోయేలా ఉందవ్వా. ఆయన ఎక్కడున్నాడో ఏమయ్యాడో, ఆ నీళ్లల్లో ఈ ఆకలికి ఎలా ఓడ్చుకుంటున్నాడో నాకేం అర్థం కావట్లేదవ్వా. నా ప్రాణం పోయేలా ఉంది. పిచ్చిదానా, నేను లేనా? ధైర్యంగా ఉండు. ఆ గంగమ్మ తల్లి వాణ్ణి మనకి క్షేమంగా తిరిగిస్తుంది. నా ప్రాణం పోయేలోపు వాడికేమీ జరగనివ్వను. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే నేను భరించలేను తల్లి. ఆ దేవుడు మన మొర ఖచ్చితంగా వింటాడు. గంగమ్మ మాటలతో లక్ష్మికి కాస్త ధైర్యమొచ్చింది. 3 రాత్రులు గంగమ్మ ఆమెకు తోడుగానే ఉండిపోయింది. 4వ రోజు ఉదయం వరద కాస్త పడవ వేసుకొని రంగడు క్షేమంగా కాని చాలా నీరసంగా ఇంటికొచ్చాడు. అతని ముఖంలో జీవం లేదు, దేహంలో సత్తువ లేదు, కళ్ళు లోపలికి పోయాయి. అతన్ని చూడగానే లక్ష్మి పరుగున వెళ్లి గట్టిగా హత్తుకొని బోరున విలపించింది. ఎక్కడికి వెళ్ళిపోయారండి ఇన్ని రోజులు? ఈ 3 రోజులుగా నా ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. ఆ వరదల్లో మిమ్మల్ని ఏ రాకాసి అలైతే కబలించిందో అని నా గుండె పగిలిపోయింది. కనీసం మీ జాడ కూడా తెలియక నేను పిచ్చిదానిలా మారిపోయాను. మీరు లేకుండా నేనొక్క క్షణం కూడా బతకలేను. నాకిక ఈ బతుకొద్దు, ఈ చేపల వృత్తి వద్దు. మనకున్న పాడు దరిద్రం చాలు. మీరు ప్రాణాలతో నా కళ్ళ ముందుంటే చాలు. కడుపులో పచ్చి మంచినీళ్లు పోసుకుని పస్తలున్నా నేను బతికేస్తాను. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఒంటరి చేసి ఆ నీళ్లలోకి వెళ్ళకండి. ఏడవకే పిచ్చిదానా, నేను వచ్చేశాను కదా. నిన్ను వదిలేసి నేను ఎక్కడికి పోతాను? ఆ వరదల్లో చిక్కుకున్నప్పుడు కూడా ఆ భయంకరమైన చీకటిలో నా కళ్ళ ముందు కదిలింది నీ ముఖమే. నువ్వు గుమ్మం దగ్గర కూర్చుని ఏడుస్తున్న దృశ్యం నన్ను ఆ చల్లటి నీళ్లలో కూడా ప్రశాంతంగా చావనివ్వలేదు. అప్పుల వాళ్ళ బాధ, ఈ దరిద్రం అన్నీ గుర్తుకొచ్చాయి లక్ష్మి. కానీ ప్రాణం మీద తీపి కన్నా నువ్వు అనాథవైపోతావనే భయమే నన్ను ఆ వరదలకు ఎదురు తిరిగి పోరాడేలా చేసింది లక్ష్మి. నా ఊపిరి ఆగిపోయినా నిన్ను మాత్రం ఒంటరిదాన్ని చేయను. నువ్వు నాకు ఉన్నావన్న ధైర్యమే నన్ను బతికించింది. ఇంకెప్పుడు నిన్ను ఇలా ఏడిపించను నా తల్లి. ఆ ఆత్మీయమైన మాటలకు లక్ష్మి గుండె బరువు కొంత తగ్గింది. భర్త ప్రాణాలతో తిరిగొచ్చిన సంతోషం ముందు ఆమెకున్న ఏ కష్టమూ పెద్దదిగా అనిపించలేదు. రంగడు ఆకలితో అలసటతో నేలమీద కూలబడి కళ్ళు తేలేస్తున్నాడు. అప్పుడు గంగమ్మ తను ఇంట్లో దాచుకున్న కొన్ని పాత నాణేలు తీసుకెళ్లి పరుగున మార్కెట్కి వెళ్లి 2 పెద్ద చేపలు కొనుక్కొని వచ్చి అద్భుతంగా పులుసు పెట్టి రంగడికి లక్ష్మికి కంచాల్లో వడ్డించింది. ఆ వాసన తగలగానే రంగడిలో ప్రాణం లేచి వచ్చినట్టయింది. హవా, అనాథగా పుట్టిన నాకు అమ్మ ప్రేమ చూపించావు. ఈ 3 రోజులు నా భార్యకు తోడుగా ఉండి నా కుటుంబానికి అండగా నిలబడ్డావు. ఆ వరదల్లో నేను పడ్డ నరకం కన్నా నా భార్య పడుతున్న బాధను తలుచుకునే నా గుండె రగిలిపోయిందవ్వా. కానీ నువ్వు ఆమె కన్నీళ్లు తుడిచావు. నీ కమ్మని చేతులతో వండి పెట్టిన ఈ ముద్ద నా ప్రాణాలు నిలబెట్టింది. నీ రుణం ఎలా తీర్చుకోగలనవ్వా? నా ప్రాణమున్నంత వరకు నిన్ను కన్న తల్లిలా చూసుకుంటానవ్వా. ఈ రోజు నుండి నా ఇంటి పెద్దవి నువ్వే అవ్వా. ఏడవకురా నాయనా, నా పులుసు తింటే నీకు ఏనుగంత బలమొస్తుంది. నా కొడుకు ఆకలి మంట ముందు నా వయసు, నా కష్టమొక లెక్క. గంగమ్మ తల్లి నిన్ను క్షేమంగా ఇంటికి చేర్చింది. నాకెవరూ లేరురా, మీరే నా కుటుంబం. మీకోసమే నేను బతికున్నాను. కడుపు నిండా తిను నాయనా. అప్పుడు లక్ష్మి గంగమ్మకు ఒక సలహా ఇచ్చింది. అవ్వా, నువ్వండే చేపల కూరంటే ఊర్లో అందరికీ ఇష్టమే.
నా భర్త ప్రాణాలు కాపాడినందుకు నీకు నేను ఏమివ్వలేను. కాని ఒక మాట చెబుతాను విను. మా ఆయన రేపటి నుండి వలవేసి తాజా చేపలు పట్టుకొనొస్తాడు. నువ్వు నేను కలిసి ఈ చేపల కూర వండి మన ఊర్లో అమ్ముదామవ్వా. దీనివల్ల నీకు మంచి కాలక్షేపం ఉంటుంది. మనకు కాస్త 4 రాళ్లు కూడా వస్తాయి. ఈ అప్పుల బాధల నుండి బయటపడొచ్చు. నీ వంట ఈ ఊరంతా తినాలవ్వా. అలాగే తల్లి, నా చేతి వంటతో 10 మంది కడుపు నింపుతాను. అనాథనుకున్న నాకు ఈరోజు మీ రూపంలో ఒక అందమైన కుటుంబం దొరికింది. మీరు నాకింత ప్రేమ పంచుతుంటే నేనెందుకు కాదంటాను. ఆ రోజు నుండి రంగడు రోజూ తాజా చేపలు తెచ్చేవాడు. గంగమ్మ, లక్ష్మి ఇద్దరూ కలిసి మట్టి కుండల్లో అద్భుతంగా చేపల కూర వండి ఊర్లో అందరికీ అమ్మటం మొదలుపెట్టారు. గంగమ్మ చేపల కూరకు ఊరంతా ఫిదా అయిపోయింది. వాళ్ల వ్యాపారం బాగా సాగి రంగడి అప్పులన్నీ కూడా తీరిపోయాయి. గంగమ్మకు తన చివరి దశలో అనాథలా కాకుండా ఒక మంచి కుటుంబం దొరికింది. కల్మషం లేని ప్రేమ, ఒకరికొకరు సాయం చేసుకునే గుణం మనుషులను బంధువుల కంటే ఎక్కువగా కలుపుతాయి. ఆపదలో ఉన్నప్పుడు చేసే చిన్న సాయం వాళ్ల జీవితాల్లో ఎంత పెద్ద మార్పును, ఆనందాన్నిస్తుందో ఈ కథ చెబుతుంది. అది శ్రావణమాసం. వర్షాకాలం అప్పుడే మొదలైంది. చినుకులు పడుతూనే ఉన్నాయి. తమ సొంత ఊర్లో పని దొరక్క అప్పులు పెరిగిపోవటంతో బతుకు తెరువును వెతుక్కుంటూ శంకరం, అతని భార్య గౌరమ్మ ఒక పాత సంచిలో కొద్దిపాటి బట్టలు సర్దుకుని సిరిపురం అనే గ్రామానికి చేరుకున్నారు. వాళ్లకు ఆ ఊర్లో ఎవ్వరూ తెలీదు. కనీసం తలదాచుకోవడానికి ఒక గూడు లేదు. కడుపులో ఆకలి, వానలో తడుస్తూ ఆ భార్యాభర్తలు ఊర్లోకి అడుగుపెట్టారు. ఊరి వీధుల్లో నడుస్తూ ఒక పెద్ద పెంకుటింటి ముందు ఆగారు. ఆ ఇంటి యజమాని సుబ్బారావు అరుగుమీద కూర్చొని ఉన్నాడు. శంకరం చేతులు కట్టుకుని వినయంగా సుబ్బారావు దగ్గరికి వెళ్లాడు. అయ్యా, దండాలు స్వామి. మేము పక్క ఊరు నుండి బతుకుదెరువు కోసం ఈ ఊరు వచ్చాం. మాకు తలదాచుకోవడానికి ఒక చిన్న గది ఉంటే అద్దెకి ఇవ్వండి స్వామి. మీరు ఎంత అడిగితే అంత కడతాం. కూలీ పనులు చేసుకుని బతుకుతాం. అద్దెకు ఇల్లా? మీ ముఖాలు చూస్తే పూట గడవని బిచ్చగలలాగా ఉన్నారు. అసలు మీకిక్కడ ఎవడు ఇల్లు ఇస్తాడు? తెలియని వాళ్లకు, అందులోనూ మీలాంటి వాళ్లకు నేను ఇల్లు ఇవ్వను. రేపు మీరు అద్దె కట్టలేకపోతే మిమ్మల్ని ఇంటి నుండి గెంటేయడం నా వల్ల కాదు. అలా అనకండి సామి. మేము కష్టపడి బతికే రకం. నెలాఖరుకు ఖచ్చితంగా అద్దె కడతాం. ఈ వానలో మేము ఎక్కడికి వెళ్తాం సామి? అదంతా నాకెందుకు? నా ఇంట్లో గదులు ఖాళీ లేవు. ఇక నుండి వెళ్ళండి. ఏ గుడి అరుగు మీదో పడుకోండి పోండి. సుబ్బారావు వాళ్లను నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు. శంకరం, గౌరమ్మ అవమానంతో తలదించుకుని వర్షంలోనే మళ్లీ నడక మొదలుపెట్టారు. రోజంతా ఊరంతా తిరిగినా వాళ్లకు ఎక్కడా ఇల్లు దొరకలేదు. ఆఖరికి రాత్రి పడుతోంది. చేసేదేమీ లేక ఊరి చివర ఒక ఖాళీ స్థలంలో దొరికిన 4 కర్రలు పాతి, పాత తాటాకులు, ఒక నారసంచి కప్పుకొని ఒక చిన్న గుడారం లాంటిది వేసుకున్నారు. అందులో చలికి వణుకుతూ ఇద్దరూ కూర్చున్నారు. నన్ను క్షమించు గౌరమ్మ. నీకు సుఖమిస్తానని పెళ్లి చేసుకుని ఇవాళ ఈ వర్షంలో ఈ బీది పాలు చేశాను. ఒక గూడు కూడా ఇవ్వలేని చేతకాని వాడినయ్యాను. నా మీద నాకే అసహ్యం వేస్తోంది. మీరెలా అనకండి. దరిద్రం మనల్ని వెంటాడుతున్నా మనం తప్పుదారి తొక్కలేదు. మన కష్టాన్ని నమ్ముకొనొచ్చాం. ఇవాళ ఈ వర్షంలో తడిసినా రేపు తప్పకుండా ఆ దేవుడు మనకొక దారి చూపిస్తాడు. మీరు ధైర్యం కోల్పోకండి. నా భార్య ఎంత మంచిది. కడుపులో ఆకలి మండుతున్నా నాకోసం ధైర్యం చెబుతోంది. రేపు ఉదయాన్నే ఏదో ఒక పని వెతుకుని నా భార్య ఆకలి తీర్చాలి. లేకపోతే ఈ ఊపిరి ఆగిపోవడమే మేలు. మరుసటి రోజు ఉదయం శంకరం భార్యను ఆ గుడారంలోనే ఉంచి పని వెతుక్కుంటూ ఊర్లోకి వెళ్లాడు. పొలాల దగ్గర, ఇళ్ల దగ్గర ఎవ్వనడిగినా ఎవ్వరూ పనివ్వలేదు. అప్పుడే రామయ్య అనే ఒక రైతు అతనికి కనిపించాడు. ఏమయ్యా, ఎవరికోసం వెతుకుతున్నావు? కొత్తవాడిలా ఉన్నావు. అవును స్వామి, బతుకు తెరువు కోసం వచ్చాను. పని దొరక్క అల్లాడిపోతున్నాను. నా భార్య రాత్రి నుండి పస్తులుంది స్వామి. ఏదైనా పని ఉంటే ఇప్పించండి. అయ్యో పాపం, ఈ ఊరిలో నీకు పని కావాలంటే మన జమీందారు రామభద్రయ్య గారి దగ్గరికి వెళ్ళు. ఆయన చాలా దయగలవాడు. కష్టపడే వాళ్ళంటే ఆయనకు ప్రాణం. ఆయన గడికి వెళ్ళు. రామయ్య చెప్పిన మాటలతో శంకరం ఆశగా జమీందారు రామభద్రయ్య గారి ఇంటికి వెళ్లాడు. శంకరం చేతులు కట్టుకుని జమీందారు ముందు నిలబడ్డాడు. రామభద్రయ్య గారు చాలా ప్రశాంతంగా, గంభీరంగా ఉన్నారు. ఏం కావాలి నాయనా? నిన్ను ఈ ఊరిలో ఎప్పుడూ చూడలేదే. దండాలు దొరగారు. నేను పక్క ఊరి నుండి పని కోసం వచ్చాను. నా భార్య, నేను పస్తులతో బతుకుతున్నాం. ఏదైనా పని ఉంటే ఇవ్వండి స్వామి. రక్తం చిందించైనా సరే మీ రుణం తీర్చుకుంటాను. సరే నాయనా,
నీ కళ్ళు చూస్తుంటే నువ్వు కష్టపడేవాడిలానే ఉన్నావు. నా మామిడి తోటలు ఊరి చివర ఉన్నాయి. రాత్రిపూట ఎవరైనా దొంగలు పడే అవకాశం ఉంది. నువ్వు ఇవాల్టి నుండి నా తోట దగ్గర రాత్రిపూట కాపలాగా ఉండు. నీకు నెల మంచి జీతం ఇస్తాను. ముందు ఈ 10 రూపాయలు తీసుకుని నీ భార్యకేమైనా తిండి తీసుకెళ్ళు. శంకరం ఆనందంతో జమీందారు కాళ్ల మీద పడిపోయాడు. దేవుడు స్వామి మీరు అంటూ పరుగు పరుగున ఇంటికి బయలుదేరాడు. పని దొరికిందని తన భార్యకు చెప్పాలన్న సంతోషంతో అతను పరిగెత్తుతున్నాడు. కాని శంకరం పరిగెత్తుకుంటూ వెళ్తుండగాని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భయంకరమైన ఈదురుగాలి, ఉరుములతో కుండపోత వర్షం మొదలైంది. వాననీళ్లు దారుల్లో ఏరులై పారుతున్నాయి. శంకరం గుండెల్లో భయం మొదలైంది. తన గౌరమ్మకు ఏమైందో అనుకుంటూ ఊరి చివరన ఉన్న తన గుడారం దగ్గరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాడు. అక్కడ అతను చూసిన దృశ్యానికి అతని గుండె ఆగిపోయినంత పనైంది. భయంకరమైన గాలికి వాళ్లు వేసుకున్న ఆ చిన్న గుడారం పూర్తిగా ఎగిరిపోయింది. ఒక పెద్ద చెట్టు కింద వర్షానికి తడుస్తూ చలికి ముడుచుకుని భయంతో బిక్కుబిక్కుమంటూ వణుకుతోంది గౌరమ్మ. గౌరమ్మా, ఏమైందే? నీకేమీ కాలేదు కదా? మన గుడారం ఎగిరిపోయిందే. గాలికి అన్ని కొట్టుకుపోయాయేమండి. మన బట్టలు సామాన్లు అన్ని బురద పాలయ్యాయి. ఈ వానలో ప్రాణం పోయేలా ఉంది. ఎంత విచిత్రం దేవుడా! ఇప్పుడే నాకు పని దొరికిందని, మన ఆకలి తీరిపోయిందని ఆనందపడాలో, నా భార్యకు తలదాచుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ఆకు గుడారం కూడా లేకుండా పోయిందని ఏడవాలో నాకు అర్థం కావటం లేదు. నా భార్యను ఈ రాత్రి ఎక్కడ ఉంచాలి దేవుడా? శంకరం చుట్టూ చూశాడు. అంతా చీకటి పడుతుంది. ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాలేదు. వర్షం ఉధృతి మరింతగా పెరుగుతోంది. అప్పుడే వాళ్లు నిలబడి ఉన్న ఆ అతిపెద్ద మర్రి చెట్టు వైపు చూశాడు. ఆ చెట్టు 100 ఏళ్ల నాటిది. దాని మొదలు చాలా లావుగా ఉండి కింద భాగంలో ఒక అతిపెద్ద తొర్ర ఉంది. ఆ తొర్ర లోపలికి వర్షం నీళ్లు వెళ్లటం లేదు. అది చాలా విశాలంగా ఉంది. గౌరమ్మ, అటు చూడు. ఆ చెట్టు తొర్ర ఎంత పెద్దగా ఉందో. దేవుడు మన ఇల్లు లాక్కున్నా ఈ ప్రకృతి మనకు ఆశ్రయమిస్తోంది. పద, ఆ తొర్రలోకి వెళ్దాం. ఈ రాత్రికి ఈ ఆశ్రయమే 10,000. ఇద్దరూ తడుచుకుంటూ వెళ్లి ఆ పెద్ద చెట్టు తొర్రలోకి దూరారు. లోపల వెచ్చగా పొడిగా ఉంది. గాలికి వానకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆ తొర్ర వారిని కడుపులో దాచుకున్న తల్లిలా కాపాడింది. బయట కుండపోత వర్షం, ఉరుములు మెరుపులు. ఆ భయంకరమైన వర్షపు హోరులో శంకరం, గౌరమ్మ ఆ చెట్టు తొర్రలో ఒకరికొకరు హత్తుకొని వణుకుతూ కూర్చున్నారు. చీకటి చలి వారిని బాధిస్తున్నాయి. గౌరమ్మ, ఎంతటి శిక్ష పడింది మనకు. ఇప్పుడేదో జమీందారు గారి దగ్గర రాత్రి కాపల పని దొరికిందని మురిసిపోయాను. నా చేతిలో 2 రూపాయలున్నాయని ఆనందపడ్డాను. కాని నీకు కప్పుకోవడానికి కనీసం ఒక దుప్పటి తేలేని దౌర్భాగ్యున్నయ్యాను. ఈ వర్షం చూస్తుంటే తెల్లవారిలోపు మనల్ని మింగేసేలా ఉంది. నా భార్యను ఈ పాడు తొరలో దాచాల్సిన పరిస్థితి వచ్చిందే అని నా మనసు రంపంతో కోసినట్లవుతోంది. గౌరమ్మ, మీరూరికే మనసు పాడు చేసుకోకండి. దేవుడు మన గూడారం లాక్కున్నా ఈ 100 ఏళ్ల మర్రి చెట్టును మనకు అండగా ఉంచాడు కదా. బయట వాన ఎంత హోరెత్తుతున్నా ఈ తొర్రలో ఒక్క చినుకు కూడా పడటం లేదు. మీరు నా పక్కనుంటే ఈ చెట్టు తొర్ర నాకు భవనంతో సమానం. ఇవాళ్టికి ఈ ఆశ్రయమే మనకు దేవుడిచ్చిన ఇల్లు. రేపు తెల్లవారితే అంతా సర్దుకుంటుంది. మీరు దిగులు పడకండి. నా భార్య గుండె ఎంత గట్టిది. తన బట్టలు తడిసి చలికి గజగజ వణుకుతున్నా నాకు మాత్రం ధైర్యం చెబుతోంది. నా చేతకానితనానికి నాకే ఏడుపోస్తోంది. ఈ రాత్రి ఎలా గడవాలి దేవుడా? ఆ రాత్రి ఆ చెట్టు తొర్రలోనే బిక్కుబిక్కుమంటూ వర్షపు చప్పుళ్లను వింటూ గడిచిపోయింది. ఉదయం వాన తగ్గినా ఎక్కడా తడి ఆరలేదు. భూమి అంతా బురదగా మారింది. వాళ్లకు వేరే గూడు లేదు. కట్టుకోవడానికి డబ్బు లేదు. ఆ చెట్టు తొర్రని వాళ్లు ఇల్లుగా మార్చుకున్నారు. శంకరం ఉదయం పూట కొన్ని కట్టెలు తెచ్చి గొడ్డలితో కొడుతున్నాడు. వర్షం పూర్తిగా తగ్గలేదు. సన్నటి జల్లు పడుతూనే ఉంది. గౌరమ్మ ఆ తొర్ర లోపల ఒక మట్టి పొయ్యి పెట్టి శంకరం తెచ్చిన బియ్యంతో వంట చేస్తోంది. గౌరమ్మ, ఎంత విచిత్రం కదా మన బతుకు. నిన్నటిదాకా ఒక పాడుబడ్డ గుడిసె కోసం అల్లాడాం. కాని ఆ ప్రకృతి దేవత మనకు ఈ చెట్టు తొర్ర రూపంలో ఎంత పెద్ద భవనాన్ని ఇచ్చింది. నా పక్కనే ఈ గొడ్డలి, నా ఎదురుగా నా భార్య. ఇవి చాలు నాకు బతకడానికి. ఏవండి, చూడండి, ఈ చెట్టు తొర్ర మనకు ఎంత బాగుందో. మీరు అద్దె ఇంటి కోసం ఆ మోతుపరి దగ్గర ఎంత బాధపడ్డారు. కాని దేవుడు మనకు అద్దెలేని చల్లటి ఇల్లిచ్చాడు. ఈ పొయ్యి వెలుగుతుంటే ఆ వాన చలి కూడా తెలియటం లేదు. ఇవాళ నేను కమ్మగా అన్నం పప్పు వండుతున్నాను. మీరు తృప్తిగా తినండి. అవును గౌరమ్మ,
ఈ తొరల్లో మనం ఇంకో నెలకు పైగా ఉండాలి. మొదటి నెల జీతం వచ్చాక నేను జమీందారు గారిని అడిగి ఊర్లో ఒక మంచి ఇల్లు అద్దెకు ఇప్పించమని అడుగుతాను. అప్పటిదాకా ఈ చలిని మనం భరించాలి. మీరు ఆ జమీందారు గారు చాలా మంచివాడన్నారు కదా, మరిప్పుడే వెళ్ళి ఈ వర్షంలో మనం పడుతున్న కష్టం చెప్పి మనకు ఉండటానికేదైనా పాత గది ఇప్పించమని అడగొచ్చు కదండి. ఈ వానలో ఈ బురదలో మనం ఇక్కడ ఎన్ని రోజులు పడుంటాం? వద్దు గౌరమ్మ, అలా అడగకూడదు. నేను ఆయన దగ్గర ఇంకా పనే మొదలు పెట్టలేదు. ఊరికే వెళ్లి సాయం అడగడం నా మనసుకు ఒప్పదు. అది నా పరువుకు తక్కువ. కష్టపడి చెమటోడ్చి ఆయన తోటలో పని చేశాక ఆ హక్కుతో నేను ఆయనను ఇల్లు అడుగుతాను. అప్పుడే మనకొక గౌరవం ఉంటుంది. ఈ కష్టం నన్ను ఏమీ చేయలేదు. నా పక్కన నువ్వున్నంతవరకు ఈ చెట్టు తొర్ర నాకు ఇంద్రభవనంతో సమానం. నా ఆత్మాభిమానాన్ని చంపుకోను. గౌరమ్మ తన భర్త నిజాయితీకి, కష్టపడే తత్వానికి సంతోషించి చిరునవ్వు నవ్వింది. సరేనండి, మీ ఇష్టం. మీ మాటే నాకు వేదవాక్కు. మనం ఈ కష్టాన్ని కూడా ఆనందంగానే గడుపుదాం అని భరోసా ఇచ్చింది. నా భర్తకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఆయన కష్టం నమ్ముకునే మనిషి కాని ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకడు. ఇటువంటి నిజాయితీపరుడైన భర్త దొరకటం నా అదృష్టం. ఆయన సంతోషంగా ఉన్నంతకాలం నాకీ చెట్టు తొర్రలో అయినా భవనంలో ఉన్నట్టే ఉంటుంది అని మనసులో అనుకుంది. అలా శంకరం ప్రతి రాత్రి జమీందారు గారి తోటలో కాపలా కాస్తూ పగలు భార్యకు సాయంగా ఉండేవాడు. వాన పడుతున్నా సరే ఆ చెట్టు తొర్రలోనే వారు జీవనం సాగించారు. ఒకరికొకరు తోడుగా ధైర్యంగా వారి రోజులు గడుస్తున్నాయి. నెల రోజులు గడిచాయి. శంకరం ఎంతో నిజాయితీగా ప్రాణం పెట్టి జమీందారు గారి తోటను కాపాడాడు. వర్షం ఎంత పడుతున్నా అతను ఏ రోజూ తన విధిని నిర్వర్తించటంలో విఫలం కాలేదు. నెల పూర్తవ్వగానే జమీందారు గారు శంకరం జీతం ఇవ్వటానికి పిలిపించాడు. శంకరం, ఈ నెల రోజులు నువ్వు చేసిన కాపలా గురించి నా పనివాళ్లు చెప్పారు. వర్షం కుంభవృష్టిగా పడుతున్నా నువ్వు కన్నార్పకుండా నా తోటను కాపాడావు. నిన్న రాత్రి ఆ దొంగలను నువ్వు వెంబడించిన తీరు విన్నాను. నీ నిజాయితీ, నీ ధైర్యం నాకు చాలా నచ్చాయి. ఇదిగో నీ మొదటి నెల జీతం బహుమతి. శంకరం 2 చేతులతో జీతం తీసుకుని కళ్ళకద్దుకున్నాడు. చాలా సంతోషం దొరగారు. అయ్యా, మీతో ఒక చిన్న సాయం అడగాలి. నాకు ఊర్లో ఉండటానికి ఇల్లు లేదు. ఈ జీతం డబ్బులతో అద్దె కడతాను. ఒక చిన్న గూడు ఇప్పించండి స్వామి. నా భార్య పడుతున్న కష్టం చూడలేకపోతున్నాను. ఏంటి, ఇల్లు లేదా? మరి ఈ నెల రోజులు నువ్వు, నీ భార్య ఎక్కడ ఉంటున్నారు? వర్షాలు ఇంత దారుణంగా పడుతుంటే మీరు ఎలా బతుకుతున్నారు? అయ్యా, మీరు పని ఇచ్చిన రోజే మా చిన్న గుడారం గాలికి కొట్టుకుపోయింది. అప్పటి నుండి నేను, నా భార్య ఊరి చివర ఉన్న ఆ పెద్ద మర్రి చెట్టు త్వరలోనే బతుకుతున్నాం దొరగారు. వానపడిన ఆ చలి వణికిస్తున్నా అందులోనే పడుకున్నాం. నా భార్య మట్టిలోనే పొయ్యి పెట్టి వంట చేస్తోంది. ఆమె ఆ చలిని భరించలేకపోతోంది స్వామి. అందుకే ఇల్లు అడుగుతున్నాను. శంకరం మాటలు వినగానే జమీందారు రామభద్రయ్య గారికి గుండె ఆగినంత పనైంది. అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటి, ఒక ఆడది నెల రోజులుగా ఆ వర్షంలో ఆ పాడుపడ్డ చెట్టు త్వరలో బతికిందా? భార్య కోసం ఇంత బాధపడుతున్న ఈ శంకరం ఎంత నిజాయితీపరుడు. ఇల్లు కావాలని నెల కిందటే నన్ను అడగొచ్చు కదా. కాని వాడు నా దగ్గర పనిచేసి కష్టపడి ఆ హక్కుతో అడగాలని ఇన్ని రోజులు ఆ నరకాన్ని అనుభవించాడా? వీడి నిజాయితీకి వెలకట్టలేం. వీడు మామూలు మనిషి కాదు. జమీందారు మనసులో శంకరం మీద అమితమైన గౌరవం పెరిగింది. శంకరం, పద, ఆ చెట్టు దగ్గరికి పద. నేను ఇప్పుడే నీ భార్యను చూడాలి. మీ నిజాయితీ ముందు నా హోదా ఎందుకు పనికిరాదు. జమీందారు గారు స్వయంగా నడుచుకుంటూ ఆ ఊరి చివరన ఉన్న చెట్టు తొర్ర దగ్గరికి వచ్చాడు. అక్కడ గౌరమ్మ మట్టి పొయ్యి మీద వంట చేస్తూ ముఖం మీద పడుతున్న చెమటను తుడుచుకుంటూ నవ్వుతూ శంకరం కోసం ఎదురుచూస్తోంది. ఆ చలిలో ఆ పూరి గుడిసెలేని తొర్రలో ఆమె చూపిస్తున్న ప్రశాంతత జమీందారును కదిలించింది. గౌరమ్మ, నీ భర్త ఒక గొప్ప నిజాయితీపరుడమ్మా. అతనికి నువ్వు తగిన భార్యవి. ఒక చెట్టు తొరలో నెల రోజులు ఉండి కూడా నీ ముఖంలో చిరునవ్వు చెదరలేదు. నీ భర్త కష్టంలో, సంతోషంలో తోడుగా ఉన్న నీలాంటి భార్యలు ఉండడం ఈ కాలంలో చాలా అరుదు. ఒక ఇంటికి గోడలు కాదు, భార్యాభర్తల ప్రేమే పునాది అని మీ ఇద్దరినీ చూస్తే నాకు ఈరోజు అర్థమవుతోంది. నన్ను క్షమించండి. ఇన్ని రోజులు మీరు ఇక్కడ పడుతున్న కష్టం నేను తెలుసుకోలేకపోయాను. అయ్యో దొరగారు, మీరెందుకు క్షమాపణలు చెబుతున్నారు? మీరు పనిచ్చారు కాబట్టే మేము బతికున్నాం. మీరిచ్చిన అన్నమే ఈ రోజు మా ఆకలి తీరుస్తోంది. ఈ చెట్టు తొర్ర మాకు ఏమాత్రం కష్టం అనిపించలేదు దొరగారు. కాదమ్మా, మీలాంటి నిజాయితీపరులు చెట్టు తొర్రల్లో ఉండకూడదు. నా తోట పక్కనే ఒక పెద్ద పెంకుటిల్లు ఖాళీగా ఉంది. ఈ రోజు నుండి ఆ ఇల్లు మీదే. నువ్వు, నీ భర్త అక్కడే ఉండండి. శంకరం ఇక నా కాపలదారుడు కాదు, నా వ్యవసాయం మొత్తం చూసుకునే మేనేజర్. ఇది మీ నిజాయితీకి, మీ ప్రేమకు నేను ఇస్తున్న బహుమతి.
మీరు తలెత్తుకుని బతకండి. ఆ మాటలు వినగానే శంకరం గౌరమ్మల కళ్లల్లో ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. వాళ్ల కష్టాలు ఆ వర్షపు రాత్రులన్నీ గాలికి కొట్టుకుపోయాయి. జమీందారు గారికి పాదాభివందనం చేసి సంతోషంగా ఆ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఆ పెద్ద మర్రి చెట్టు తొర్ర వాళ్ల కష్టకాలంలో ఆశ్రయమిచ్చిన ఒక పవిత్రమైన గుడిగా వాళ్ల మనసుల్లో ఎప్పటికీ మిగిలిపోయింది. కష్టాలు వచ్చినప్పుడు భయపడి పారిపోకూడదు. భార్యాభర్తలు ఒకరికొకరు తోడుగా ధైర్యంగా నిలబడితే ఎలాంటి తుఫాన్నైనా ఎదుర్కోవచ్చు. ఆత్మాభిమానం, నిజాయితీ, కష్టపడే తత్వం ఎన్నటికీ వృధా కావు. ఏదో ఒకరోజు అవి మనల్ని అత్యున్నత శిఖరాలకు చేరుస్తాయి.